నిన్న మనం ఎలక్ట్రానిక్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. సో అందులో ఒక్కసారి రివ్యూ చేద్దాం. నిన్న క్లాస్ ఒకసారి రివ్యూ చేసి మనం ముందుకెళ్దాం. సో వాట్ ఈస్ ఫస్ట్ నుంచి వాట్ ఈస్ ఎలిమెంట్? నేచర్. గుడ్. సో ఒక ఎలిమెంట్ తీసుకుంటే అందులో స్మాలెస్ట్ పార్టికల్ ఏమంటాము? వెరీ గుడ్. అందులో ఉండే 3 కాంపోనెంట్స్ ఏంటి? 3. సో అందులో మెయిన్ మనకి ఏంటి ఇంపార్టెంట్ ఏంటి? ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్ రివాల్వ్స్ ఇన్ ద ఆర్బిట్. లాస్ట్ ఆర్బిట్ ని ఏమంటాము? వ్యాలెన్సీ ఆర్బిట్. అందులో ఉండే ఎలక్ట్రాన్స్ ని వ్యాలెన్సీ. సో వ్యాలెన్సీ మినిమం మాక్సిమం ఎంత? 1 to 8. సో ఆ ఉన్న ఆ ఎలిమెంట్స్ 118 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం 3 కేటగిరీస్ మనం చేస్తున్నాం. ఏంటవి? సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ కదా. అలాగే ఇంకా ఇన్సులేటర్స్. గుడ్. కరెంట్ లో విత్ రెస్పెక్ట్ టు కరెంట్ అయితే ఏం చెప్తారు? కండక్టర్ అంటే ఇట్ అలౌస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. రెండోది బ్యాలెన్సీ ఎంత? 1 2 3. If balance is 1 2 3 then it is called a conductor. And with respect to energy bands overlap అయితే then it is called a conductor. Then second one is semiconductor. Semiconductors now partially allows the current. Balance is equal to 4. Energy bands medium ga very good. Then last insulation. Balance is 5 6 7 8. తర్వాత ఎనర్జీ బ్యాండ్స్ గ్యాప్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా. సో మనకి దాంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే మనం చదువుకోవడానికి సెమీ కండక్టర్స్ కదా. సో ఆ సెమీ కండక్టర్స్ లో మళ్ళా 2 రకాలు ఉన్నాయి. ఏంటది? ఇంట్రిన్సిక్, ఎక్స్ట్రిన్సిక్. ఇంట్రిన్సిక్ అంటే ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ సెమీ కండక్టర్. సో ఎక్స్ట్రిన్సిక్ ఎన్ని ఉన్నాయి? మళ్ళా P type, రెండు రకాలు. How we will get P type of semiconductor material? Impurities మళ్ళా మనకి 2 types. Trivalent impurities, pentavalent impurities. Trivalent impurities అంటే valency 3. valency 3 ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని? 4 మెయిన్. ఏంటది? బోరాన్, అల్యూమినియం, కాలియం, ఇండియం. అలాగే పెంటావలెంట్ ఇంప్యూరిటీ వాలెన్సీ 5. ఏంటవి? ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, మిక్స్. ఓకే. సో అవి మొత్తం ఈ 10 ఎలిమెంట్స్ గురించి మనకి మెయిన్. మిగతావన్నీ 118 మనకి అనవసరం. ఈ ఒక 10 మనకి బాగా తీసుకుంటే సరిపోతుంది. సో హౌ విల్ గెట్ P టైప్ ఆఫ్ సెమీ కండక్టింగ్ మెటీరియల్? by adding to the intrinsic semiconductor, then we will get a P type extrinsic semiconductor. Very good. Then what is N type? If we add pentavalent impurities to the intrinsic semiconductor, then we will get N type extrinsic semiconductor. Good. Very good. So adding the impurities is called doping. Very good. సో ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అన్ని కూడా డెఫినెట్ గా మీకు వస్తాయి. అన్నీ వస్తాయి చాలా మటుకు. అంటే ఏదో మీకు బిట్ పేపర్లో వస్తాయి, లేకపోతే మీరు ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళి ఏదోటి గ్యారంటీకి వస్తాయి ఇవన్నీ కూడా. ఓకే. సో నా మనం ఏం తయారు చేసుకున్నప్పుడు ఒక P టైప్ మెటీరియల్ తయారు చేసుకున్నాం. ఒక N టైప్ సెమీ కండక్టింగ్ మెటీరియల్ మనం తయారు చేసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే, సో ఇప్పుడు సపరేట్గా ఉన్నాయి అనుకోండి. P టైప్లో ఏముంటాయి? హోల్స్ ఉంటాయి.
మెజారిటీ క్యారియర్స్ హోల్స్. ఎన్ టైప్ లో మెజారిటీ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్. ఓకే, p టైప్ లో మెజారిటీ క్యారియర్స్ హోల్స్ ఉంటాయి, n టైప్ లో ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ p టైప్ ఒక చిన్న స్ట్రిప్ తీసుకుని ఒక n టైప్ చిన్న స్ట్రిప్ తీసుకుని రెండు దగ్గరగా చేద్దాం. అంటే ఇప్పుడు దూరంగా ఉన్నాయి కదా, అలాగే దగ్గరగా తీసుకుందాం, దాని పక్కన ఒకటి పెడదాం. ఏమవుతుంది ఇప్పటికే? సో ఈ n టైప్ తీసుకొచ్చి ఏం చేస్తాము, ఎప్పుడైతే p టైప్ సెమీకండక్టర్ మెటీరియల్ ని n టైప్ సెమీకండక్టర్ పక్కన ఎప్పుడైతే అది చేస్తామో ఏమైంది ఇమిడియట్ గా ఏమైతుంది, జంక్షన్ లో ఏమైతుంది అంటే ఈ హోల్ ఈ ఎలక్ట్రాన్ రెండు అట్రాక్ట్ అయ్యి ఒకదానితో అయ్యి న్యూట్రల్ అయిపోతుంది. ఇది ఈ ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ కాలం లో ఉన్నాయి కదా, ఇది బికాస్ దానికి ఆ వెలాసిటీ సరిపోతుంది. సో ఇది దగ్గర ఉండడంతో ఏమవుతుంది, ఈ రెండు కూడా న్యూట్రల్ అయిపోతుంది. అలాగే ఇది కూడా ఇది న్యూట్రల్ అయిపోతుంది. సో ఇక్కడ జంక్షన్ దగ్గర ఏమవుతుంది, న్యూట్రల్ అయిపోయి ఇప్పుడు ఇది ఈ ఎలక్ట్రాన్ ఈ ప్రోటాన్ తో అట్రాక్ట్ అవ్వగలదా? అవ్వలేదు, ఎందుకంటే దానికి అంత ఫోర్స్ లేదు. ఓకే, సో ఎప్పుడైతే మనం రెండో దగ్గర పెట్టామో జంక్షన్ దగ్గర ఏమవుతుంది, ఒక లేయర్ ఏర్పడుతుంది. దిస్ ఇస్ కాల్డ్ డిప్లీషన్ లేయర్. సో ఆ డిప్లీషన్ లేయర్ అనేది అలా ఉంటుంది అన్నమాట. సో ఇట్లాగా దీన్ని వి కాల్ ఇట్ యాజ్ అ PN జంక్షన్. దిస్ ఇస్ టూ ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి, బికాస్ వి ఆర్ హ్యావింగ్ టూ ఎలక్ట్రోడ్స్, P ఒకటి N ఒకటి ఉన్నాయి కాబట్టి డయోడ్. డయోడ్ అంటే రెండు ఎలక్ట్రోడ్లు అన్నమాట అర్థం. డయోడ్ అంటే టూ ఎలక్ట్రోడ్స్. సో PN జంక్షన్ డయోడ్. సో మనం ఫస్ట్ p టైప్ తయారు చేసుకున్నాం, పెట్టుకున్నాం మెటీరియల్ ని, అలాగే n టైప్ మెటీరియల్ తయారు చేసుకున్నాం. దీంట్లో ఒక చిన్న దీన్ని తీసుకొచ్చి దగ్గర పెట్టేసరికి ఏమైంది, we got a diode, PN జంక్షన్ డయోడ్. ఓకే, సో ఇక్కడ ఈ డిప్లీషన్ లేయర్ అనేది అలా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఒక చిన్న కనెక్ట్ చేసుకోవడానికి లీడ్ కనెక్ట్ చేస్తారు కదా డయోడ్ కి, అటువంటి మనం కనెక్ట్ చేస్తాం. ఎందుకంటే మనం టు కనెక్ట్ టు ద సర్క్యూట్ లో కనెక్ట్ చేసుకోవడానికి అటువంటి ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ ఏ డయోడ్. ఓకే, సో యాడింగ్ ఆఫ్ ఇంప్యూరిటీ ఇస్ కాల్డ్ డోపింగ్. సో ఇక్కడ ఏంటంటే సపోజ్ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ ఉంది, ఓకే. సో ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దట్ పర్టికులర్ intrinsic semiconductor varies according to the doping బట్టి దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ మారిపోతాయి. సపోజ్ ఇప్పుడు ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ ఉంది, మనం ఒక 10 ఆటమ్స్ ని ఇంప్యూరిటీ దీంట్లో యాడ్ చేస్తాం అనుకో, దెన్ విల్ గెట్ వన్ టైప్ ఆఫ్ 1p. ఓకే, అలాగే ఆ సేమ్ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ కి మనం ఒక 50 డోప్ అంటే 50 ఆటమ్స్ డోప్ చేస్తాం అనుకోండి, దీని క్యారెక్టరిస్టిక్స్ మారిపోతుంది బిఏ కానీ, బట్ దిస్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్. ఓకే, సపోజ్ ఒక 100 మనం యాడ్ చేసాం అనుకోండి, అంటే ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను డిఫరెన్స్ కోసం. ఓకే, సేమ్ దానికి మనం 100 చేస్తే విల్ గెట్ p, బట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ అండ్ దిస్. ఎప్పుడైతే మనం డోపింగ్ మనం యాడ్ చేసే ఆటమ్స్ వ్యారీ అయిపోతుందో, ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దట్ పర్టికులర్ p టైప్ సెమీకండక్టర్ ఆల్సో చేంజెస్. ఓకే, సో ఇక్కడ దిస్ ఇస్ కాల్డ్ PN జంక్షన్ డయోడ్. లెట్ us say ఫస్ట్ 10 చేసింది పెట్టాం అనుకోండి,
విల్ గెట్ ఏ పిఎన్ జంక్షన్ డయోడ్. సమ్ అదర్ డోపింగ్ అంటే హెవీలీ డోప్డ్ చేసాం అనుకోండి, ఒక అది ఉంటుంది, దాని ప్రకారం మనం చేసి దట్ ఈస్ ఆల్సో పిఎన్ జంక్షన్ డయోడ్. అంటే ఇది పి, ఇది కూడా ఎన్, కానీ దీని క్యారెక్టరిస్టిక్స్ మారిపోతాయి. ఇదేమైతుంది, ఇది చెప్పండి ఎన్ని రకాల డయోడ్లు ఉన్నాయి, మీకు ఎన్ని రకాల డయోడ్ గురించి తెలుసుకున్నారు? 2 టైప్స్. ఇంకా ఓకే